ఇది నీకెంత ఎన్ని చింతలు ఉన్నాయి, నీ బిడ్డల గురించి, నీ సమస్యల గురించి, నీ అవసరాల గురించి, నీ అక్కరత గురించి. ఎన్నో సమస్యల మధ్యలో మనం ఉంటూ ఉంటాం. వీటి మధ్యలో ఉన్నప్పుడు అశాంతికి గురైపోతున్నాం. ఆందోళన గురి ఏమవుతుందో, ఇదేమవుతుందో, దీని తర్వాత ఈ సమస్య నుండి మనం ఎలా బయటపడతామో, ఏమవుతుంది అని ఆందోళన ఎక్కువైపోయింది మనకి. ఆందోళన విడిచిపెట్టండి, చింతను విడిచిపెట్టండి. ఎందుకో చెప్పండి, దేవుడు ఎక్కడ కూడా మీరు చింతించండి అని చెప్పలేదు. మీ చింతలు యావత్తును ఆయన మీద వేయండి, ఆయనకు అప్పచెప్పి మీరు నిశ్చింతగా ఉండండి, ఆయన మీద ఆనుకోండి. దేవుణ్ణి ఆనుకున్నటువంటి మీద ఆనుకున్న వాళ్ళు ఇదిగో ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలుగా ఉంటారు. వాళ్ళెంత నిర్భయంగా నిశ్చింతగా ఉండి, మేము సేవించే దేవుడు ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. నీ దేవుడు నిన్ను తప్పిస్తాడని ధైర్యం నీకుందా? నీ దేవుడు నిన్ను తప్పించగలడని ధైర్యం నీకుందా? నీ దేవుడు నీ అవసరం తీర్చగలడనే ధైర్యం నీకుందా? నీ దేవుడు నీ ప్రతి అక్కర తీర్చగలడనే ధైర్యం నీకుందా? వాక్యం ఏం చెప్తుంది? కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరత. ఎన్ని అవసరతలు చెప్పండి? అది మీ భౌతికమైన, ఆర్థికపరమైన, ఆత్మ సంబంధమైన ఏ అవసరత అయినా కావచ్చు. దేవుని వాక్యం అంటే మీ ప్రతి అవసరత ఆయన ఐశ్వర్యం చెప్పున తీర్చగలడు.